బిఎస్ఎన్ఎల్స్, భారత్ ఫైబర్, జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ బ్రాండ్లు వాటి యొక్క ఫైబర్లో ఏది బెటర్ అని తెలుసుకుందామండి. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ చూసినట్లయితే జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ బ్రాండ్ యొక్క ఫైబర్లో ఏది బెటరో తెలుసుకుందాం అనే టాపిక్లో చూసినట్లయితే దేశవ్యాప్తంగా పట్టణాలతో పాటు మారుమూల గ్రామాల్లో కూడా బ్రాండ్ చూసినట్లయితే సర్వీసులు అందుబాటులోకి అయితే ఉన్నాయండి. ఎయిర్టెల్, జియో వంటి పెద్ద పెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థలు బ్రాండ్ కనెక్టివిటీని కూడా అందిస్తున్నారు. కాబట్టి ఇక ప్రభుత్వ బ్రాండ్ అయిన బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ పేరుతో సర్వీస్ని అందిస్తుందండి. ప్రైవేట్ సంస్థలకు ధీటుగా బ్రాండ్ ఫైబర్ ప్లాన్లు మనకైతే ఖచ్చితంగా అందిస్తుంది. బ్రాండ్ కనెక్టివిటీ వినియోగించే వారితో చాలా సందేహాలు ఉన్నాయండి. జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వంటి బ్రాండ్లలో ఏది బెటర్ అని చాలామంది డౌట్లో ఉంటారండి. కానీ ఇక్కడ చూసినట్లయితే మనం మీకు కొత్త బ్రాండ్ కనెక్షన్ కోసం చూస్తున్నారా, 500 లోపు ఏ టెలికాం సంస్థ కూడా సౌకర్యవంతమైన ఇంటర్నెట్ను అందిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. జియో ఫైబర్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్, ఇంకా అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్లతో పోల్చి చూద్దాం. డబ్బును ఆదా చేసేందుకు ఏది బెస్ట్ అనేది తెలుసుకోవడంలో ఉపయోగపడుతుందండి. ఇక్కడ మనం ముందుగా చూసినట్లయితే ఇక్కడ మన బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ చూసినట్లయితే 399 ప్రీపెయిడ్ ప్లాన్ అండి. బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ధర వచ్చేసి 399 అవుతుంది. అదేవిధంగా నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 30 Mbps స్పీడ్తో 1400 GB వరకు అందిస్తుంది. కాబట్టి దీంతో ప్రత్యేక ఆఫర్ ఏంటంటే 30 రోజుల వరకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చండి. అలా జియో ఫైబర్లో చూసినట్లయితే 399 ఉంటుందండి. ఇది కూడా నెల రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. 30 Mbps స్పీడ్తో మనకైతే 3300 GB వరకు అందిస్తుందండి. దీంతోపాటు మనకైతే అన్లిమిటెడ్ కాల్స్ ఖచ్చితంగా అందిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ యొక్క ప్లాన్ చూసినట్లయితే 490 ఉందండి. ఇది కూడా నెల రోజుల వరకు మనకైతే వ్యాలిడిటీ అందిస్తుంది. దీంతో మాత్రం 40 Mbps స్పీడ్ ఇంటర్నెట్ అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చండి. వీటిలో ఏది బెటర్ అనే డౌట్ మనకు వచ్చినట్లయితే ఇక్కడ 500లో జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ బ్రాండ్లు అయితే మనకి పోల్చినప్పుడు జియో, బిఎస్ఎన్ఎల్ రెండు 300-900కి లభిస్తుందని చెప్పుకోవచ్చండి. అయితే ఒకే ధరతో జియో ఫైబర్ మనీ పరంగా చూసినట్లయితే బెస్ట్ ఆఫర్ 3300 GBని అందిస్తుంది. కాబట్టి మరొక వైపు జియో, ఎయిర్టెల్ని పోల్చినప్పుడు ఎయిర్టెల్ 40 Mbps స్పీడ్ అయినప్పటికీ ₹100 ఎక్కువ ఖర్చు అయితే అవుతుందని చెప్పుకోవచ్చండి ప్రకారంగా. ఈ విధంగా మనకు ఉంది కాబట్టి మ్యాక్సిమం చాలామంది కూడా ఇక్కడ జియోని ప్రిఫర్ చేస్తారండి. లేదా చూసినట్లయితే ఒక ఎయిర్టెల్ మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా అదేవిధంగా మనకైతే ఆ యొక్క బ్రాండ్ మనకు ఇచ్చినట్లయితే మనం ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ ప్రిఫర్ చేయొచ్చు. కాబట్టి ప్రకారంగా ఈ 3 ఆప్షన్లు ఉన్నారు. కాబట్టి మీకు నచ్చిన దాన్ని మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.